ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్తానీ తీవ్రవాదులు హతమయ్యారు. పంజాబ్, యూపీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. మృతులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ KZF సభ్యులుగా నిర్ధారించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి ఉగ్రవాదులకు చెందిన 2 AK-47 రైఫిళ్లు, 2 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పంజాబ్లోని గుర్దాస్పూర్ సహా సరిహద్దు ప్రాంతంలోని పోలీస్ అవుట్ పోస్టులపై గ్రెనేడ్ దాడులకు తెగబడ్డారు KZF ఉగ్రవాదులు. దీంతో KZF ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. KZF ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు తెలియడంతో వాళ్ల కోసం వేట ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్లోని పురాణాపూర్ ప్రాంతంలో KZF ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో పంజాబ్, యూపీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. కానీ పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు ముగ్గురు హతమయ్యారు. जवाबी फायरिंग में तीनों आतंकवादी घायल हुए हैं। उन्हें CSC पूरनपुर भेजा गया है। उनके पास से 2 AK-47, 2 फॉरेन मेड ग्लॉक पिस्टल और भारी मात्रा में एम्यूनिशन बरामद हुआ है। उनके बारे में जो बातें बताई गई हैं पंजाब पुलिस के द्वारा कि इनका कुछ फॉरेन कनेक्शन भी है, उसके संबंध में पूरी वैधानिक कार्रवाई की जा रही है। सबसे पहले इन्हें प्राथमिक उपचार कर CSC भेजा गया है और उसके बाद जैसा भी डॉक्टरों द्वारा कहा जा रहा है वैसी चीजें की